వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి తన క్యాంపు కార్యాలయంను ప్రజాభవన్గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. క్యాంపు కార్యకలాపాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం వనపర్తి నియోజకవర్గంలో 5 సంవత్సరాలలో అభివృద్ధి పేరును సాగించిన అవినీతి, భూ కబ్జాలపై విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతామన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన బినామీ వ్యక్తుల పేర్లపై దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతిని విచారణ జరిపి బట్టబయలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్లకు సిద్ధంగా ఉండాలన్నారు. వనపర్తి నియోజకవర్గం ప్రజలు అహంకార నాయకులకు కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. ప్రతి వారంలో 2 రోజుల ప్రజాభవన్లో ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో గుడ్ మార్నింగ్ వనపర్తి పేరుతో పర్యటించి ప్రజల అభివృద్ధి మేరకు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. దానిలో ఇంకా మీకు అందరికీ తెలుసు, ఇది 5 ఏళ్ల కిందట అయింది. దీని గురించే మాట్లాడతాం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం. మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినట్టుంది. 5 సంవత్సరాలు అయింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిండ్రో ఈ ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ రకమైన నియంత పోకడ ఉండే, ఏ రకమైన వనపర్తి కనీసం గేట్ తాళం ఉండేది. అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది. ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండే. అంటే మొత్తం వనపర్తి రాజ్యం ఆయనది అన్నట్లు, దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్ర కాల్చి ఓట పెట్టిన వనపర్తి ప్రజలు. ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు, ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు, ఈ విధవ నిరంజన్ రెడ్డి వద్దు, ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు. ఇట్లా చెప్పుకోవడం ఇచ్చిన ఆస్తి ఇస్తే 300-400 ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌస్ చేసిండు. ఒక చిన్న లెటర్ ఓడిపోయిండు ఆ టీఆర్ఎస్ గాలిలో కూడా. మొన్న మేము అందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా, గెలిపిస్తే వనపర్తి బాగుపడుతుందని వనపర్తిలో మేము అందరం సపోర్ట్ చేస్తే గెలిచిండు ఆయన. ఏ విషయంలో కబ్జాల్లో మేము కాదు, భూ కబ్జాల్లో కాదు, లంచాల్లో కాదు, మందిని ముంచడంలో కాదు, మోసం చేయడంలో కాదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఈ 5 ఏళ్లలో ఎన్ని పోలీస్ కేసులు పెట్టిన కక్ష సాధింపు, ఆ 70 ఏళ్లలో ఎన్ని కేసులు అయినాయి. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినాం. అది కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అంటే ఆయన నియంత పోకడకు ఎంత నిదర్శనమో చూపిస్తాం. దాన్ని మీకు అందరికి చెప్పక్కర్లేదు, కాకపోతే వాయిస్ రికార్డు కోసమే చెప్పాలి. మీకు అందరికి పత్రికా మిత్రులు కూడా మీకు అందరికీ తెలుసు, అది ఏం జరిగిందో కూడా తెలుసు. నాకు తెలిసి ఒక 4-5 సార్లు కూడా వచ్చి లేకుంటారు. మీరు గిడికి వస్తే ప్రెస్సా మీరా ఏంటి ఇవన్నీ అన్న రోజులు ఉన్నాయి. మాకు అన్నీ తెలుసు. అది ఇవ్వడం వస్తే గీడ్ వరకే, బాల్కాని వరకు వస్తే అక్కడ ఒకటే కూర్చుంటుండే. మిగతాళ్ళంతా గేట్ బయటనే అట్లా